నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీల ఫోటో సెక్షన్, ఆసక్తికర సన్నివేశాలు. అసెంబ్లీ ఆవరణలో అరకు కాఫీ స్టాల్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అరకు కాఫీ బాక్సులను సీఎంకు, డిప్యూటీ సీఎంకు పంపిణీ. ఢిల్లీలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బిల్ గేట్స్ తో భేటీ కానున్న చంద్రబాబు నాయుడు. ఏపీ అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఫోటో సెక్షన్ నిర్వహించారు. మొదటి వరుసలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు పాల్గొన్నారు. సీనియారిటీ ప్రకారం ఎమ్మెల్యేలు 2, 3, 4 వరుసలో కూర్చున్నారు. అనంతరం ఎమ్మెల్సీల ఫోటో సెక్షన్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆవరణలో అరకు కాఫీ స్టాల్ ను శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సీఎం అరకు కాఫీని స్పీకర్, డిప్యూటీ సీఎంలకు స్వయంగా అందజేశారు. అనంతరం స్టాల్ వద్ద అరకు కాఫీ బాక్సులను సభ్యులకు అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ తో ఢిల్లీలో సమావేశం కానున్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించనుంది. ఈ అంశాలపై ఏపీ ప్రభుత్వం గేట్స్ ఫౌండేషన్ ఒప్పందాలు చేసుకున్నట్లుగా సమాచారం. కాగా మంగళవారం సాయంత్రం సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్తారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఢిల్లీలో ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. రాజధాని పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు ప్రధాని మోడీని సీఎం ఆహ్వానించనున్నారు. పెండింగ్ నిధులు విడుదల చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలాను కోరనున్నారు. అనంతరం ఢిల్లీలో ఓ వివాహ వేడుకలో సీఎం పాల్గొనున్నారు. బుడమేరుపై మంత్రి నిమ్మల రామానాయుడు శాసనసభలో స్పష్టతనిచ్చారు. బుడమేరు సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటూ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. గతంలో వైసీపీ ప్రభుత్వం బుడమేరు టెండర్లు రద్దు చేయకుండా ఉంటే విజయవాడకు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. బుడమేరు ముంపుకు వైసీపీ పాలనే కారణమని అన్నారు. బుడమేరు వాగుకు సంబంధించి అసెంబ్లీలో సభ్యులు ప్రశ్నించారు. బుడమేరు సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారనే సభ్యులు సుజనా చౌదరి, వసంత కృష్ణ ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు అడిగారు. ఇదే పరిస్థితి కొనసాగితే బుడమేరుకు వరదలు మళ్లీ రావటం, విజయవాడ మునగటం ఖాయమని వారు చెప్పుకొచ్చారు. వాగులు, కాలువలు మరమ్మతులు వెంటనే చేయాలని వారు కోరారు. బుడమేరు ఆక్రమణలు అరికట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు కనీసం బుడమేరుకు సంబంధించి మరమ్మతులు కూడా చేయలేదని సభ్యులు వెల్లడించారు. దీనిపై మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిస్తూ బుడమేరుకు సంబంధించి శాశ్వత పరిష్కారంపై దృష్టి పెట్టినట్లుగా తెలిపారు. కేబినెట్ సమావేశంలో కూడా బుడమేరుపై చర్చ జరిగిందన్నారు. విపత్తుల నిర్వహణ ప్రకారం కేంద్ర సహకారం కూడా అవసరమని తెలిపారు. బుడమేరు పరిష్కారానికి కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. వెలగలేరు రెగ్యులేటర్ నుంచి ఎనకేపాడు మీదుగా 10,000 క్యూసెక్ల తరలింపుపై దృష్టి పెట్టినట్లుగా తెలిపారు. ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులు చేయిస్తున్నామని మంత్రి రామానాయుడు పేర్కొన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం బుడమేరు టెండర్లు రద్దు చేయకుండా ఉంటే విజయవాడకు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. బుడమేరు ముప్పుకు వైసీపీ పాలనే కారణమని తెలిపారు. గత టీడీపీ హయాంలోనే బుడమేరు డైవర్షన్ ఛానల్ 37,500 క్యూసెక్లకు పెంచేలా 464 కోట్లతో టెండర్లు అప్పగించి 80% పనులు పూర్తి చేస్తామని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో బుడమేరు విస్తీర్ణకు నిధులు ఉన్నా మిగిలిన 20% పనులకు సంబంధించి తట్ట మట్టి గాని, బస్తా సిమెంట్ గాని పని చేయలేదని విమర్శించారు. ఏదైతే ఈ బుడమేరుకి సంబంధించి ప్రధానంగా వెలగలేరు రెగ్యులేటర్ ఏదైతే ఉందో ఆ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి మరి విజయవాడ సిటీ మీదుగా ఎనకేపాడు యూటీ ఏదైతే ఉందో అక్కడి నుంచి గుడివాడ మీదుగా కొల్లేరు పోయి మళ్ళీ కొల్లేరు నుంచి ఉప్పుటేరు మీదుగా సముద్రంలోకి వెళ్ళేటువంటి విధంగా వాస్తవంగా ఉన్నటువంటి ప్రాసెస్ అధ్యక్ష. అంటే దగ్గర వెలగలేరు రెగ్యులేటర్ నుంచి 100-110 కిలోమీటర్లు ప్రయాణించి ఇది సముద్రంలోకి కలిసేటువంటి పరిస్థితి అధ్యక్ష, కొల్లేరులో కలిసేటువంటి పరిస్థితి. ఏదైతే ఈ బుడమేరుకు సంబంధించి ఈ 100-110 కిలోమీటర్లు ఈ వరద నీరు ప్రవహించేటువంటి మరి సమయం కానీ అదేవిధంగా ప్రాంతం కానీ ఎక్కువ ఉండడంతో ఆ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి కృష్ణానదికి 11 కిలోమీటర్లు మాత్రమే
ఏదైతే డిస్టెన్స్ ఉంది తక్కువ డిస్టెన్స్ కాబట్టి దీన్ని వాటర్ని ఇటు కృష్ణానదికి డైవర్ట్ చేయడానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ డైవర్షన్ ఛానల్ ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి కృష్ణానదికి అది 17,500 క్యూసెక్కులు మాత్రమే దానికి సామర్థ్యం ఉంటే దాన్ని 37,500 క్యూసెక్కులకి ఈ డైవర్షన్ ఛానల్ పెంచేటువంటి విధంగా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 19/10/2014 అధ్యక్ష 464 కోట్ల రూపాయలు, అదేవిధంగా 13/3/2019 ఒక 206 కోట్ల రూపాయలు, అంటే ఆ రకంగా 2014-2019లో దగ్గర 669 కోట్ల రూపాయలు అక్షరాల ఈ యొక్క డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయడానికి మనం ఆ నిధులు కేటాయించినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఆ 2014-2019 5 సంవత్సరాల్లో ఆ డైవర్షన్ ఛానల్కు సంబంధించి మనం 80% పనులు పూర్తి చేశాం అధ్యక్ష. దురదృష్టం తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత 2019-2024 5 సంవత్సరాల్లో ఆ పనులు 0 అధ్యక్ష. కనీసం ఒక కర్బస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి కానీ ఆ డైవర్షన్ ఛానల్కి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి గత పాలనలో లేనటువంటి స్థితిలో ఏదైతే 20% వర్క్ ఏదైతే అంటే అవసరమైన చోట్ల వైండింగ్ ఏదైతే లేకపోవడం, లైనింగ్ లేకపోవడం వల్ల 37,500 క్యూసెక్కులు వెళ్ళవలసినటువంటిది 17,500కు మాత్రమే అవకాశం ఉండడంతో ఆ రోజు 50,000 క్యూసెక్కులు రావడంతో మరి యొక్క 3 చోట్ల ఏదైతే మన బుడమేరికి సంబంధించినటువంటి గండ్లు పడినటువంటి పరిస్థితి, దాని ద్వారా విజయవాడ నగరం అంతా కూడా ముంచెత్తినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం అధ్యక్ష. అందుకే ఏదైతే గౌరవ సభ్యులు అడిగినటువంటి విధంగా మరి భవిష్యత్తులో ఏదైతే విజయవాడ నగరానికి బుడమేరు నుంచి ముప్పు నుంచి కాపాడుకునేటువంటి విధంగా మరి ఒక పటిష్టమైన ఒక ప్రణాళిక వేయాలనే ఉద్దేశంతో మా ఇరిగేషన్ డిపార్ట్మెంటు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంటు, అదేవిధంగా నారాయణ గారు మున్సిపల్ డిపార్ట్మెంట్ ముగ్గురు కలిసి 2-3 సార్లు అధికారులతో రివ్యూలు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూల్ టీచర్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ఆన్లైన్ మెకానిజం ఏర్పాటు చేయనున్నట్లుగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రైవేట్ స్కూల్ అనుమతుల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రత్యేక మెకానిజం రూపొందించనున్నట్లుగా మంత్రి తెలిపారు. ప్రైవేట్ టీచర్ల సమస్యలపై వచ్చేవారు అధికారుల సమావేశం నిర్వహించనున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూల్ టీచర్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ఆన్లైన్ మెకానిజాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనసభ సమావేశంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వర, అదోని ఎమ్మెల్యే వాల్మీకి పార్థసారథి అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రైవేటు స్కూలుకు అనుమతుల విషయంలో అగ్నిమాపక శాఖ, ఫైర్, ఎన్ఓసి భవన అనుమతులు పంచాయతీ స్థానిక సంస్థలు అందిస్తాయని మంత్రి తెలిపారు. ప్రైవేట్ స్కూళ్ల ఆట స్థలాల పరంగా 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 88 ప్రకారం నిబంధనలు ఉన్నాయని చెప్పారు. అవసరమైన ఆట స్థలం లేకుంటే మున్సిపల్ గ్రేడ్స్ లేదా ఇతర స్కూళ్లతో ఒప్పందం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రైవేట్ స్కూల్ టీచర్ల జీతాల అంశంపై ప్రైవేట్ యాజమాన్యాలతో సమావేశం నిర్వహించామని, అయితే టీచర్లు తమ సమస్యలను పూర్తి స్థాయిలో వెల్లడించేందుకు వెనకడు వేస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై త్వరలోనే అధికారులతో ప్రైవేట్ టీచర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి యొక్క సమస్యలను సమగ్రంగా అర్థం చేసుకుని పరిష్కారానికి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్సీసీ విభాగాన్ని మరింత బలోపేతం చేయడం కోసం ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేయాల్సిందిగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరామని, ఆయన సానుకూలంగా స్పందించారని లోకేష్ తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థలు మరింత అభివృద్ధి చేసేందుకు సంస్కరణలు చేపడుతున్నామని, విద్యార్థుల యొక్క మానసిక వికాసానికి ఫిజికల్ ఎడ్యుకేషన్ కీలకమని, స్కూల్లో పీఈటీల నియామకంపై సమీక్ష జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్లే గ్రౌండ్ కి వచ్చే గల మనం జియో నంబర్ 88/7/2008లో జియో ఉంది అధ్యక్ష. జియో ప్రకారం మనం గవర్న్ అవుతున్నాం. దాంట్లో మొదటి చూస్తే అడ్మిషన్స్ పట్టి ఎంత స్థలం ఉండాలి ప్లే గ్రౌండ్ అనేది ఉంది. అది కాకుండా ఇండోర్ స్పోర్ట్స్ హాల్ కూడా ఏర్పాటు చేసడానికి ఈ జియో ఇస్తుంది. దాంతో పాటు ఒకవేళ ఈ రెండు లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న మున్సిపల్ గ్రౌండ్స్ తో టైఅప్ అవ్వచ్చు అని ఉంది. అది కూడా లేకపోతే వేరే స్కూల్ ప్లే గ్రౌండ్స్ తో టైఅప్ అవ్వచ్చు అని కూడా ఉంది. ఇట్లా ఏంటంటే 2008లో ఈ విసులుబాట ప్రైవేట్ పాఠశాలలకి ఆనాటి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం కల్పించింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏదైతే పర్మిషన్స్ వ్యవహారం ఉందో మీరు అన్నట్టు దాంట్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని నా దృష్టికి తీసుకొస్తాం జరిగింది. అది కూడా నేను స్కూల్ ఎడ్యుకేషన్ లో ప్రధానంగా 10th వరకు ఒకరుంటే ఇంటర్మీడియట్ ఇంకో కమిషనర్ గారు ఉన్నారు. ఇద్దరికి నేను చెప్పింది ఇది ఆన్లైన్
ఆన్లైన్ చేద్దాం, ట్రాన్స్పరెంట్ క్లియర్ మెకానిజం ఏర్పాటు చేద్దాం. తద్వారా అసలు ఏం జరుగుతుందో మనకు కూడా అవగాహన ఉండాలని నేను చెప్తాం జరిగింది. దాంతో పాటు మీరు చూస్తే ఎన్సీసీ వచ్చే గల నేను కేంద్రంలో ఉన్న రక్షా మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని ప్రత్యేకంగా కలిసి ఒక డైరెక్టరేట్ ఇక్కడ ఏర్పాటు చేయండి, ఎందుకంటే డైరెక్టరేట్ ఇక్కడ ఉంటే ఎన్సీసీని పెద్ద ఎత్తున నేను ప్రోత్సహించగలుగుతానని ఆయన కోరతం చెంది ఆయన అనుకూలంగా కూడా స్పందించారు. ఈ ప్రకారం మనం ఇప్పటి వరకు గవర్న్ అవుతా వచ్చామండి. ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే ఈ జియో నంబర్ 88 కి సవరణలు తీసుకురావాలి. ఇప్పుడు అవునన్నా కాదన్నా ఈ రోజు స్కూల్ ఎడ్యుకేషన్ కి వచ్చే గల 50% మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు. ఆ ఇంటర్ కి వచ్చే గల అది కొంచెం స్క్యూ అవుతాం జరుగుతుంది. దానికి ముందర నా ఆలోచన ఏంటంటే ముందర ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి, ప్రభుత్వంలో జూనియర్ కళాశాలని బలోపేతం చేసి వాళ్ళకి పోటీ పడాలని లక్ష్యంతో మనం కొన్ని అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. దాంట్లో భాగంగా కొన్ని చట్టాలు కూడా చేస్తాం జరుగుతుంది. ఇది ప్యారల్ గా ఒక భాగం అయితే ప్రైవేట్ యజమాన్యంతో కూడా కమిషనర్ గారు టైం టు టైం మీటింగ్లు పెట్టుకుంటున్నారు. ఐ థింక్ ఫస్ట్ మీటింగ్ వచ్చే వారం పెట్టుకుంటున్నారు. పెట్టుకుని ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఎట్లయితే మీరు అన్నట్టు ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా కీలకమైన పాత్ర ఉంటుంది చైల్డ్ ని మోల్డ్ చేసే దాంట్లో. సో కంపల్సరీగా ఏదైతే నిబంధనలు ఉన్నాయో అవి పాటించాలి, అప్రోప్రియేట్ స్టాఫింగ్ ఏర్పాటు చేయాలని చాలా స్పష్టంగా చెప్తాం జరుగుతుంది. ఇంతేకాకుండా లాస్ట్ పాయింట్ మీరు చెప్పింది ఇప్పుడు జీతాలు సకాలంగా చెల్లిస్తున్నారా, ఎంతమంది ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉన్నారు దానిపైన మొన్న ఒక ఇష్యూలో జరిగితే దానిపైన మేము డీటెయిల్స్ సేకరిస్తున్నాం. కొంచెం ఫీడ్బ్యాక్ వచ్చింది దానిపైన, అంటే వాళ్ళ పాన్ నంబర్ ఆధార్ నంబర్ ఇచ్చేదానికి అనుకూలంగా లేరంటే దాన్ని ఎట్లా చేయాలనే దానిపైన వచ్చే వారం ప్రైవేట్ యజమానితో కూడా కూర్చుని వాళ్ళకున్న సమస్యలతో పాటు ప్రభుత్వానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి, అది ఎట్లా హోలిస్టిక్ ఎడ్యుకేషన్ కి ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే అవసరం ఉందో అది తీసుకుని ఒక ఆన్లైన్ మెకానిజం ద్వారా చేయాలనే లక్ష్యంలో మన ప్రభుత్వం పనిచేస్తుంది. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన అనంతరం గత ప్రభుత్వం ఆర్థిక నిర్వహణ వల్ల ప్రస్తుత ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఏపీ ఎన్జీఓ సంఘం ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామని సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె విశ్వారెడ్డి అన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమస్యలు తదితర అంశాల మీద చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఏపీ జేఏసీ సెక్రటరీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ విద్యాసాగర్ ను రాష్ట్ర జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో శివారెడ్డి విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు పూర్తయినప్పటికీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల అంశాల మీద దృష్టి సారించకపోవడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వంతో ఇప్పటి వరకు సామరస్యపూర్వకంగా వివరించిన తమ ఆర్థికేతర సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నామని అన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం తమ సమస్యలపై ఏదైనా కార్యాచరణ ప్రకటిస్తుందేమోనని ఎదురు చూశామన్నారు. ప్రభుత్వం వ్యవహార శైలి ఇలాగే ఉంటే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లో అసంతృప్తికి దారితీస్తుందని అన్నారు. ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రస్తుత పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లవలసిన ముఖ్యమైన అంశాలపై చర్చించామని అన్నారు. ఉద్యోగులకి ఉపాధ్యాయులకి పెన్షనర్స్కి రావాల్సిన డిమాండ్స్ ఉద్యోగ సంఘాలు ఏపీ జేఏసీలు డిమాండ్ల పరంపరను ఇస్తున్నాయని ప్రజలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం మాకు ఏదైతే న్యాయబద్ధంగా రావాల్సినవి కూడా మేము అడగట్లేదు. ఏ అయితే పెండింగ్ పెట్టేసినాయో గత 70 సంవత్సరాలుగా ఏ విషయాలైతే ఉద్యోగ సంఘాలతో సంబంధం లేకుండా ఉద్యోగులు ఉపాధ్యాయులు పొందుతారో వాటన్నిటినీ పెండింగ్ పెట్టిన పరిస్థితుల్లో పీఆర్సీ కమిటీని వేయమని ఎందుకు అడుగుతున్నామంటే 2023 జూలై నుంచి మాకు పీఆర్సీ రావాలి, అప్పుడే పీఆర్సీ కమిటీని అపాయింట్ చేశారు. గత సంవత్సరం ముందు పీఆర్సీ కమిటీ చైర్మన్ రాజీనామా చేశారు. కమిటీ ఉంది, ఆఫీస్ ఉంది, అన్నీ ఉన్నాయి. పీఆర్సీ కమిటీ చైర్మన్ రాజీనామా చేశారు కాబట్టి పీఆర్సీ కమిటీ చైర్మన్ అపాయింట్ చేయమని అడుగుతున్నాం. దానికి రూపాయి అయ్యే ఖర్చు లేదు. 9 నెలల నుంచి దానికి సంబంధించింది లేదు. మేము కూడా ఉద్యోగ సంఘాలుగా ఉపాధ్యాయ సంఘాలుగా జేఏసీ నాయకులుగా అనుభవంతో అవగాహనతో ప్రభుత్వం ఉన్న పరిస్థితులు, గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం, గత ప్రభుత్వం పెట్టిన 25,000 కోట్ల రూపాయల బకాయిలు, ఉద్యోగ ఉపాధ్యాయులతో పాటు రాష్ట్రాన్ని ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులకు నెట్టేసిన వైనాన్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఎంతో అవగాహనతో ప్రభుత్వంతో సహకరిస్తూ ఇంతవరకు మేము డిమాండ్స్ మీద పెద్ద ఎత్తున గలం ఇప్పిన పరిస్థితి లేదు. కానీ 9 నెలలుగా 1వ తారీఖు జీతం రాకపోవటం తప్పితే ఉద్యోగులకు సంబంధించి ఏ అంశం మీద కూడా ఒక్క అడుగు కూడా పడని పరిస్థితి ఏర్పడిన రీతిలో అటు పక్క పెన్షనర్స్ కానివ్వండి, ఇటు పక్క ఉద్యోగులు కానివ్వండి, మనకు న్యాయబద్ధంగా మనకి ప్రభుత్వం దగ్గర ఉండిపోయిన మన డబ్బులను కూడా మనకు ఇప్పించలేని పరిస్థితి ఉద్యోగ సంఘాలలో ఉందన్న అసంతృప్తి ఇవాళ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్లో ఉంది. జీపీఎఫ్ మన డబ్బులు ప్రభుత్వం ₹1 లేదు, పాత బకాయిలుంటే ఉంటాయి. ఈ సంవత్సరంలో మనం 2,000 కోట్లు కట్టాం.
మనకు కనీసం 1000 కోట్లు కూడా తీసుకోలేని పరిస్థితి ఏమిటి? గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ మన సంస్థ మన దగ్గర ఉంటుంది. సంవత్సరానికి 1400 కోట్లు కడుతున్నాం. 14,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర మూలధనం ఉంది. ఈ సంవత్సరం కూడా 1400 కోట్లు కట్టాం. మనం అడుగుతుంది 450 కోట్లు సంవత్సరానికి. 2 సంవత్సరాలు పెండింగ్లో ఉన్నది చూసుకున్నా కూడా 900 కోట్లు. అంటే మనం అడుగుతున్న డబ్బులు, మనం కడుతున్న డబ్బులు కూడా మనం తీసుకురాలేని పరిస్థితి అన్న డిమాండు, దాని మీద ఒత్తిడి ఉద్యోగ సంఘాల మీద ఉన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. పశు వైద్య విద్యార్థులు గత 49 రోజులుగా తమకు స్టైఫండ్స్ పెంచాలని నిరసన చేస్తున్నారని ఏఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. 2013 సంవత్సరం నుండి ఇప్పటి వరకు కేవలం 7,000 రూపాయలు మాత్రమే స్టైఫండ్ ఇస్తున్నారని, ఫీజులు ప్రతి సంవత్సరం 15% పెంచుకుంటూ పోతున్నారని వారు మండిపడ్డారు. గత 49 రోజులుగా గన్నవరం ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల విద్యార్థులు స్టైఫండ్ కోసం కళాశాల ప్రాంగణంలో క్లాసులు నిర్బంధించి కనీసం స్టైఫండ్ 25,000 రూపాయలకు పెంచాలంటూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. 49 రోజులు గడిచిన తమ డిమాండ్స్ ఎవరు పట్టించుకోవటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ శ్రీ వెంకటేశ్వర పశు వైద్య కళాశాల నుండి స్థానిక గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం మానవహారం నిర్వహించి తమకు వెంటనే మెడికల్ విద్యార్థులతో పాటు కనీసం 25,000 రూపాయల స్టైఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నేతలు మాట్లాడుతూ మెడికల్ విద్యార్థులకు ఇచ్చే స్టైఫండ్ మాత్రం కొంచెమే ఇస్తున్నారని, వారు చేసే కోర్సులు వివిధ ప్రాంతాలకు వెళ్లి స్టైఫండ్ ఖర్చులు చాలా ఇబ్బందులు పడుతున్నారంటూ వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతంలో 49 రోజులుగా తమ ఇబ్బందులను వివిధ రూపాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూనే ఉన్నారని, కానీ ఏ మంత్రి, ఎమ్మెల్యే, గవర్నమెంట్ స్పందించి వీరికి న్యాయం చేయలేకపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 4 పశు వైద్య కళాశాలలో గత 49 రోజులుగా ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారని, మెడికల్ విద్యార్థులతో పాటుగా సమానంగా మాకు స్టైఫండ్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్, జాయినింగ్ ఫీజులు మాత్రం ఆకాశం అంటే ఏ విధంగా వీరి దగ్గర నుంచి డబ్బులు దోచుకుంటున్నారో అర్థమవుతుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థులు అడుగుతున్నప్పటి నుండి న్యాయపరమైన స్టైఫండ్ సమస్యను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు. పశు వైద్య విద్యార్థులు స్టైఫండ్ 7,000 నుంచి 25,000 వరకు ప్రభుత్వం వెంటనే పెంచకపోతే రానున్న రోజుల్లో ఈ నిరసన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో మాటలు చెప్పారు కదా, ఎప్పుడైనా ఏ సమస్య అయినా నెరవేర్చారా అని వారు నిలదీశారు. వెటర్నరీ విద్యార్థులు గత 49 రోజులుగా వారికి గౌరవ వేతనం పెంచాలని చెప్పి కూడా వారి తరగతులు బహిష్కరించి వారి గౌరవ వేతనం పెంచాలని చెప్పి వాళ్ళకి 2013 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా 7,000 మాత్రమే ఇస్తున్నారు. నామకే వాస్తు మాత్రమే వాళ్ళకి ఇస్తున్నట్టు మాత్రమే కనిపిస్తుంది. కానీ వాళ్ళకి ఫీజు మాత్రము, రిజిస్ట్రేషన్ ఫీజును మాత్రము ఆకాశంలో అంతకున్నంత పెద్దగా పెంచుకోబోతున్నారు. కానీ ఎక్కడ 35,000 నుంచి 50,000 పెంచుకుంటూ ప్రతి సంవత్సరం 10% పెంచుకుంటూ పోతున్నారు. వారికి ఇచ్చేది మాత్రం స్టైఫండ్ మాత్రం 7,000 కేవలం. కానీ వాళ్ళు వేరే వివిధ ప్రాంతాలకు వెళ్లి వివిధ రూపాల్లో వాళ్ళు వెళ్ళి అక్కడ అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఇచ్చేది మాత్రం 7,000 కేవలం స్టైఫండ్ ఇస్తున్నారు. వారు అక్కడికి వెళ్తే అకామిడేషన్ ఉండడానికి వాళ్ళే ఎదుర్కోవాలి. అదే ఫుడ్ కి, అకామిడేషన్, ఎవ్రీథింగ్ వాళ్ళే. విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలకి మేము మాకు స్వచ్ఛందంగా మా యొక్క హక్కుని నెరవేర్చాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళు గత 49 రోజులుగా వాళ్ళు అనేక రకాలుగా నిరసన రూపంలో వివిధ రూపాల్లో వాళ్ళకి సమస్యని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరిచినప్పటికీ ఎక్కడ కూడా ఎవరు స్పందించి వీళ్ళు విద్యార్థులు నష్టపోతున్నారు, తరగతులను నష్టపోతున్నారు, అదేవిధంగా వారి గౌరవ వేతనం పెంచుదామని చెప్పి ఆలోచన చేయకుండా ఏ ఒక్క మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా వీళ్ళ దగ్గరికి రాలే. కానీ ప్రతి ఒక్క విద్యార్థినిలు 4 కళాశాలలో ఉన్నటువంటి వాళ్ళు 4 ప్రాంతాల్లో కూడా ఎక్కడ ఏ నాయకుడు ఎవరు కనిపిస్తే అయ్యా మాకు పెంచండి, అయ్యా మాకు పెంచండి, అమ్మ మాకు పెంచండి అని చెప్పి 7,000 మాకు సరిపోతే 25,000 పెంచండి, ఆన్ పార్ మెడికల్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు సమానంగా మమ్మల్ని చూడండి, గౌరవం కల్పించండి చెప్పి సమాజంలో అంటే సమానత్వం లేదు. ఒక పక్క వాళ్ళకి ఆకాశంలో అంటుతున్నటువంటి విధంగా రిజిస్ట్రేషన్ ఫీజులు మాత్రం వీళ్ళ దగ్గర నుంచి దోచుకుంటుంది తప్పనిచ్చి వెటర్నరీ యూనివర్సిటీస్, ఇక్కడ ఎస్వి మెడికల్ కాలేజీల్లో వీళ్ళంతా కూడా వెటర్నరీ కాలేజెస్ వీళ్ళకి కావాల్సినటువంటి మాత్రం అందించడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. కావున విద్యార్థులు చాలా విలువైనటువంటిది, చాలా వాళ్ళ యొక్క హక్కుని, రైట్ వాయిస్ ఈ రోజు ఎక్కడ కూడా మాకు ఇది కావాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నప్పటికీ మాత్రం వాళ్ళ పైన నిర్లక్ష్యం వహిస్తారు. కాబట్టి ఇప్పటి వరకు ఎక్కడ కూడా స్పందించలేదు. వాళ్ళు చాలా ప్రశాంతంగా, వినూత్నంగా ప్రభుత్వాన్ని అయ్యా అమ్మ అని అడుగుతున్నారు. ఇప్పటికీ స్పందించలా. 7,000 25,000కి వాళ్ళకి పెంచకపోతే మాత్రం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతారు. మేము గత 43 రోజులుగా రిలే నిరాదీక్ష నిర్వహిస్తున్నాము. ఎందుకనగా మా స్టైఫండ్ పెంచమని. అందుకు ఆ ప్రాసెస్ లో మేము చాలా మంది చుట్టుపక్కల నియోజకవర్గంలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు, అలాగే ఒక యూనియన్ మినిస్టర్ అయిన పెమ్మసాని చంద్రశేఖర్ గారిని కూడా కలిసాము. మాకు దానికి స్పందించి మాకు 10,500 చేస్తామని చెప్పారు. మాకు గత 13 సంవత్సరాల నుండి ఏది స్టైఫండ్ గా 7,000 మాత్రమే ఇస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్ ఇండెక్స్ తో తీసుకుంటే ఆ 7,000 ఏ మాత్రం సరిపోదు. మా ఇంటర్న్షిప్ లో మేము సంవత్సరం చేస్తాము. అందులో 6 నెలలు ఒక చాట, ఇంకొక 6 నెలలు రకరకాల మారుమూల గ్రామాల్లో తిరుగుతూ ఉంటాము. ఎలాగంటే ప్రతి డైరీ ఫార్మ్స్ లోను, అలాగే వైవిధ్యమైన బర్రెల ఫామ్లు, గొర్రెల ఫామ్లు, పందుల ఫామ్లు, అలా డిఫరెంట్ యానిమల్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్ లో పనిచేస్తూ ఉంటాము.
గవర్నమెంట్ మాకు ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ ఏది ప్రొవైడ్ చేయదు. 13 సంవత్సరాల కిందట ఇస్తున్న 7,000 ప్రస్తుతం కాలానుగుణంగా ఉన్న ఖర్చులతో ఎలా సరిపోతుంది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. అందుకనే మా పోరాటం గత 43 రోజుల నుండి చేస్తున్నా కూడా గవర్నమెంట్ నుండి కానీ, ప్రభుత్వం నుండి కానీ ఎలాంటి మినిస్టర్ వచ్చి కానీ, గవర్నమెంట్ అఫీషియల్ వచ్చి కానీ మాతో మాట్లాడింది లేదు. ఆ పైగా మేమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 కాలేజీల్లో ఉన్న అన్ని స్టూడెంట్స్, చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గం దగ్గర ఆల్మోస్ట్ 40-30 మంది ఎమ్మెల్యేలని, మంత్రులను కలిసాము. కానీ మాకు ఎలాంటి సానుకూలంగా మాతో మాట్లాడింది లేదు. మా సమస్యపై అసెంబ్లీలో మాట్లాడింది లేదు. ఒకసారి కాదు 2 సార్లు కూడా కలుస్తున్నాము. కానీ మా సమస్య మీద ఎలాంటి స్పందన లేదు. ఎందుకు వెటనరీ డాక్టర్లు అంటే ఇంత చిన్న చూపు అని ప్రశ్నిస్తున్నాము. మా గౌరవ వేతనం మాకు పెంచి మాకు సమాజంలో గౌరవం ఉండేలాగా చూడాలని మా డిమాండ్. మా స్టైఫండ్ ఆన్ పార్ విత్ మెడికల్స్ పెంచాల్సిందని కోరుతుంది. భారత రాజ్యాంగానికి భిన్నంగా మోడీ పాలన సాగుతుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. మోడీ ట్రంపులు ఎంత దుర్మార్గులో అందరికీ తెలుసని, అందుకే వారిద్దరు మిత్రులు అంటూ ప్రకటించుకున్నారని అన్నారు. చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని క్లీన్ చీట్ సంపాదించారన్నారు. గుజరాత్లో మైనార్టీలను ఊచకోత కొయ్యలేదా, గోద్రా అలర్లు జరగలేదా అని ప్రశ్నించారు. ప్రజలు భయపడి ఓట్లు వేసే పరిస్థితికి మోడీ తెచ్చారని, హత్య కేసులో పాత్ర ఉన్నట్లు అమిత్ షాపై నిర్ధారణ అయింది కాదా అంటూ విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత 12 మందిని చంపితే గానీ అమిత్ షా నిర్దోషిగా బయటపడలేదని, సమాజంలో మాత్రం అమిత్ షా దోషిగానే మిగిలారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే పంతాను కొనసాగిస్తున్నారని, సాక్షులను చంపడంలో మోడీ, అమిత్ అడుగు జాడలో జగన్ నడుస్తున్నారని విమర్శించారు. అన్ని వర్గాలకు సమాన న్యాయం చేయాలని అంబేద్కర్ రాజ్యాంగంలో చెప్పారని, ఇప్పుడు మెజార్టీ వర్గాలు చెప్పిందే న్యాయం అన్న విధంగా మోడీ తీరు ఉందని మండిపడ్డారు. ప్రధానమంత్రి మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మేమిద్దరం చాలా మంచి మిత్రులు అని చెప్పని ఒకరు పోల్చుకుంటున్నారు. మామూలుగా షో మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ అబౌట్ యూ అని చెప్పి ఒక సామెత ఉంటుంది. నీ మిత్రుడు నాకు చెప్తే నిన్ను గురించి నేను చెప్తాను. మోడీ ఎంత దుర్మార్గుడు, ట్రంప్ ఎంత దుర్మార్గుడు అర్థమైంది. అమెరికాలో ఉన్నటువంటి అనిశ్చిత వాతావరణానికి ఆయన కారణం. ఆయన మోస్ట్ కరప్టెడ్. అసలు ప్రశ్నలు అడిగారు ఆయన, నువ్వు ఇంత అవినీతి చేసావు కదా, నువ్వు ఎట్లా ఎలిజిబుల్ అంటే, చట్టంలో ఉన్న లొసుగులు ఉపయోగించుకున్నా నాదేం తప్పన్నాడు. ఓపెన్గానే ఉన్న చట్టాన్ని ఉపయోగించుకున్నా దట్స్ ఆల్. అంత అతను ఈయన ఫ్రెండ్ మోడీ గారికి. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, ఆరోపణలు, ఆధారంతో కూడిన ఆరోపణలు లేదా చెడు ఉద్దేశం చేసే ఆరోపణలు తేడా ఉంటాయని అంటున్నారు. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాడంటే, గుజరాత్ అల్లర్లు నేను చేశానని చెప్పేసి అని పదే చెప్పారు, ఆరోపణ చేశారు. మరి ఆరోపణ చేశారు కదా, మరి కోర్టు మొత్తం నాకు క్లీన్ చిట్ ఇచ్చింది, ఏం జరగలేదు. మరి న్యాయస్థానంలో నువ్వు నిరూపించబడ్డా నిర్దోషి. అట్లాంటప్పుడు అట్లాంటి ఆరోపణ నాకేం సంబంధం అని అంటున్నాడు. అంటే గుజరాత్లో అల్లర్లు జరగలేదా, కాల్పులు జరగలేదా, మైనారిటీ ఊతకొచ్చుకోయలేదా, ఎన్ని వేల మందిని ఊతకొచ్చుకొచ్చారు, ఎంతమంది పరారైపోయారు, ఇవన్నీ సమాజం స్పష్టంగా చూసింది, ప్రపంచంతో చూసింది. మరి అన్నీ చేసిన తర్వాత కోర్టు తీర్పినంత మాత్రాన్ని సమాజంలో నిర్దోషి అవుతారా? కోర్టు తీర్పుని పక్కన పెట్టి మాట్లాడతారు గురించి మాట్లాడతారు. జరిగిన మాట వాస్తవనా కాదా? ఆనాడు ముఖ్యమంత్రికి నరేంద్ర మోడీ ఉన్నాడా కాదు లేదా? గోత్రా ఇన్సిడెంట్కి సంబంధించిన వివరాలు మొత్తం వచ్చాయి. ఇప్పుడు నన్ను ఎన్నుకుంటాను కదా, కోర్టు తీర్పిచ్చింది నిర్దోషిని, నన్ను ఎన్నుకుంటాను జనం అన్నాడు. ఎన్నుకుంటారు. భయభ్రాంతం చేసిన తర్వాత గుజరాత్లో మైనారిటీస్ కూడా భయపడిపోయి ఓట్లు వేసేటువంటి స్థాయికి వచ్చారు. ఆ పద్ధతుల్లో మీరు ప్రధానమంత్రి కోర్టు తీర్పును దృష్టిలో పెట్టుకొని ఐఎమ్ ఏ హోలీ కౌ, నేను పవిత్ర గంగ ఉన్నంటే జరిగిందంతా గురించి చేయించారు. ఇప్పుడు అమిత్ షా పైన పెట్టిన కేసు వాదించినటువంటి లాయర్ని చంపేశారు, సాక్షులను చంపేశారు, ఒక పోలీస్ ఆఫీసర్ని జైల్లో పెట్టారు, చివరికి సిబిఐ జడ్జిని నియమించి ఆయనకు చంపేశారు. 12 మందిని చంపితే తప్ప ఆయన నిర్దోషి కాలేదు. ఇప్పుడు ఆయన నిర్దోషి అంటే నమ్మేస్తామా? ఇప్పుడు అదే కాపీ కొడుతున్నట్టు చూడబోతే మన జగన్ కూడా. ఇప్పుడు వివేకానంద హత్య కేసులో సాక్షులు పోతున్నారు, ఎటుపోతే నాకు అర్థం కాదు. అంటే బహుశా అమిత్ షాని అనుకుంటాడు, గురువు నువ్వు వెంట బయటపడ్డావు, నాకు కూడా కొంచెం రాసని చెప్పుకుంటాడేమో.
ఇప్పుడు వివేకారెడ్డికి అధికారం ఉండటం అందరూ ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంక రేపు కొన్నాళ్ళు అయిన తర్వాత నిర్దోషిగా బయటపడతారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీల ఫోటో సెక్షన్, ఆసక్తికర సన్నివేశాలు. అసెంబ్లీ ఆవరణలో అరకు కాఫీ స్టాల్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అరకు కాఫీ బాక్సులను సీఎంకు, డిప్యూటీ సీఎంకు పంపిణీ. ఢిల్లీలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బిల్ గేట్స్ తో భేటీ కానున్న చంద్రబాబు నాయుడు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.